మనిషికి తిక్కుండాలి, కాకపోతే దానికి ఒక లెక్క ఉండాలి. అట్లా కాకుండా ఒక లెక్కాపత్రం లేనట్టే పోతామంటే సిరిగిన ఇస్తరాకైతుంది బతుకు. సరే, అంత పెద్ద మాటలు ఎందుకు కానీ ఇప్పుడు ఒక మెగాస్టార్ అభిమాని రోడ్డు మీద పడ్డాడు. పార్టీ పెట్టినప్పుడు ఆస్తులు అమ్మి ప్రచారం చేసిండట. అదే ఇప్పుడు సాయం కావాలని కోరుతున్నాడు. మరి ముచ్చట పెద్దన్న గారి నజర్లో పడ్డదో లేదో కానీ ఈ తమ్ముని బాధనైతే మీరు ఒక్కసారి చూడండి. మెగాస్టార్ చిరంజీవికి ఈ దునియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు కానీ అందులో మహబూబాద్ జిల్లా భవానీ నగర్లో ఉన్న బట్టు బాలాజీ అంత అభిమానం ఎవ్వలకు ఉండదు కావచ్చు. చిరంజీవి సినిమా విడుదలైతే ఆ రోజు ఈ అన్నకు పండుగేనట. థియేటర్లకు మొత్తం చిరంజీవి బ్యానర్లు పోస్టర్లు కొట్టించి అతకబెట్టేటోడట. పాలాభిషేకాలు కూడా చేసేటోడట. మొదటి రోజు మొదటి ఆట సినిమా టికెట్లు ఎంతమంది దోస్తులు ఉంటే అంత మందికి తీసుకోడట. స్టేట్ రౌడీ సినిమా అప్పుడు బాలాజీ అన్న కన్నుకు దెబ్బ తాకింది. ఇప్పుడు ఆ కన్నే లేదు. చిరంజీవి ఏ కార్యం ముంగడ పెట్టుకున్నా ఈ అన్న ముందు పడేదట. ఇక పుట్టినరోజులు పెళ్లి రోజులైతే నెత్తురుదానాలు అన్నదానాలు చేసేటోడట. చిరంజీవి అభిమాన సంఘం రిజిస్టర్ కూడా చేసిండు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టికెట్ అడిగితే రాజకీయ అనుభవం ఉండాలని అంటే అన్నయ్య చెప్పిండని ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిండట. అప్పుడు బాలాజీకున్న 3-4 ఎకరాల భూమి అమ్మిండట, ఓడిపోయిండట. అయితే అన్నయ్య మీదున్న అభిమానంతోని ఆస్తులు అమ్మినా ఇప్పుడు నాకు ఇల్లు గడుచుడే కష్టమవుతున్నదని అంటున్నాడు. అన్న, నేను బట్టు బాలాజీ అన్న, మహబూబాబాద్ అన్న, భవాన్ నగర్ తండా అన్న, నేను నీ హీరో అభిమాని అన్న. నేను ఎప్పుడైనా 40-50 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా అన్న. ప్రతి ఒక్క దగ్గర నేనే ఉన్నా అన్న. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు, బెడ్ బ్యాంక్ ఉన్నప్పుడు, ఎక్కడ చేసినా గంగాదేవిపల్లి కాడ, మహబూబాద్ ప్రచార హోమనారాయణ మిల్లు కాడ, మీకు ఇక్కడ నైట్ చేసినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నేను పాల్గొన్నాను. నేను అభిమాని అన్న. నీ సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ నీ పేరు మీద చేయించిన అన్న. నేను బట్టు బాలాజీ అన్న. నీ పేరు నువ్వు ఆదుకుంటా అంటే నేను భూమి జాగా మొత్తం అమ్ముకొని దివాలు తీసిన అన్న. ఇవాళ నాకు తినే పరిస్థితి లేదన్నా. నా ముగ్గురు ఆడపిల్లలన్నా, ఒక బావన్నా. నేను ఎట్లా పంపించాలన్నా? మా వాళ్ళు పూలు అమ్ముతున్నారన్నా, కిలో అమ్ముతున్నారన్నా. వెళ్ళేటట్టు లేదన్నా. ఇది కరోనా బద్దెలా మొత్తం దివాలు తీసినావన్నా. అసలు ఆగమైపోయినావన్నా. ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడట. ఇల్లు గడిచేతందుకే పూలు అమ్ముకొని బతుకుతున్నారట. ఒకప్పుడు థియేటర్ల చిరంజీవి సినిమాకు టికెట్లు తీసిన బాలాజీ ఇప్పుడు కట్టుకుందామంటే చక్కటి బట్ట లేక, ఉండేటందుకు ఇల్లు కూడా లేక, భార్య పిల్లలను చక్కగా చూసుకునే స్తోమత లేక గోసపడుతున్నాడు. మరి ఎవరికైనా తెలుసునా నీ బాధ? పెట్టి రప్పించిన సార్ అన్న నాగేంద్ర బాబు తెలుసు అన్ని. అన్న ఏం సంగతి చూసుకుంటే బిడ్డ అన్నాడు కదా. నాగబాబుకు తెలుసున్నట్ట గానీ అటెంక మర్చిపోయిండో ఎట్లనో గానీ బాలాజీ కుటుంబం అయితే రోడ్డున పడ్డది. చిరంజీవి సారు మీరే దేవుడని అంటున్నాడు సారు. పాపం మీరే ఆదుకోనని అంటున్నారు బాలాజీ బాధ చూసిన జనం. అందుకే అభిమానం ఉండే కాన్నే ఉండాలి గాని నెరీ బాలాజీ అన్న లెక్క ఉండొద్దు. అటెంక ఆగం